అందరికీ నమస్కారం. ఈరోజు మా మిత్రులందరితో కలిసి అమలాపురం నుంచి తాటిపాక మధ్యలో ఉన్న నగరం గ్రామంలో 3 ప్రదేశాలని షూట్ చేయాలని మీ అందరికీ చూపించాలని బయలుదేరుతున్నాం. దాంట్లో కన్నుల విందైన లొకేషన్లో ఉంటాయి, నోటికి రుచికరమైన ఆహారాలు ఉంటాయి. అవన్నిటిని చూస్తాను. ముందు మా ఫ్రెండ్స్ అందరితో మీ అందరికీ ఒకసారి హాయ్. ఎస్కేబిఆర్ కాలేజ్ మాజీ స్పీకర్ దివంగత బాలయ్య గారి దగ్గర నుంచి జాతీయ స్థాయి అగ్రనాయకత్వం బీజేపీ రామ్మాధవ్ వరకు చదివిన కళాశాల. నిత్యకృత్యం ఈ జీవన విధానం. పేరూరు వై జంక్షన్ నుంచి పాసర్లపూడి మీదుగా ఇప్పుడు మనం నగరం చేరుకోబోతున్నాం. తెల్లవారుజామున మంచులో చాలా ఉత్సాహంగా అందరం కూడా సరదాగా బైకుల మీద అలా వెళ్ళాము. ఇదిగో వచ్చేసింది మనం ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నామో పెంటమ్మ హోటల్. మనం అమలాపురం నుంచి నగరానికి చేరుకున్నాం. నగరంలో గత 50 సంవత్సరాలుగా పేరు పొందిన పెంటమ్మ హోటల్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే నాన్ రోటీ, పాయా షేరువా, ఈ రెండు కూడా ఇక్కడ 50 సంవత్సరాల పైగా నాణ్యతతో అమ్ముతున్నారు. ఉదయం 2:30 నుంచి ఇక్కడ వీళ్ళ దగ్గర ఉంటుంది. దాని పూర్తి విశేషాలు మనం ఇక్కడ తెలుసుకుందాం. అందరినీ అడిగి కూడా తెలుసుకుందాం. మా తాతగారు పెంటమ్మ అంటే నిత్యమేమో ఆయన పేరు మీద ఈ షాప్ అనేది నడుస్తుంది. దాదాపు 50-60 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది. డాడీ ఇంకా వర్కర్స్ ఉండేవారు. ప్రజెంట్ అయితే మ్యాన్ పవర్ ఉండట్లేదు కాబట్టి నేను డాడీ అలాగా కంటిన్యూ చేసుకుంటున్నాము. మీరు నాన్నగారు కలిసి చేసుకుంటున్నాం అంటే తాతగారు 50 ఏళ్ళ పై నుంచి 50 ఏళ్ళ పై నుంచి రన్ చేసేవారు. ఆయన అసలు పేరు ఏంటండి? ఖాదర్ హుసేన్. అప్పట్లో మీరు పెట్టినప్పుడు దీని ఖరీదు ఎంత ఉండేదండి? అంటే నాకు తెలిసిన మట్టుకు 1 రూపీ అలా ఉండేదండి. రోటీ కాస్ట్ 1 రూపీ 1 రూపీ ఉండేది. అప్పుడు కూడా పాయానే కర్రీ? పాయ. అదే పాయ కర్రీ ఎంత అండి కాస్ట్ అప్పుడు? అప్పుడు మొత్తం కలిపి 2 రూపీస్, 2 రూపాయలకి రోటీ కర్రీ కలిపి ఉండేదండి అప్పుడు. ప్రజెంట్ ఇప్పుడు అలాగే డే బై డే రేట్లు ప్రైజులు కూడా పెరుగుతున్నాయి కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు రోటీ అయితే 10 రూపీస్ అండి. పాయ అయితే సూప్ అయితే 20 రూపీస్ అండి. మొత్తం కలిపి ఒక రోటీ పాయ కలిపి 30 రూపాయలకి అందిస్తున్నారు. ఈ రోటీ ఏంటి ఆయిల్ గానీ ఏమైనా వేస్తారా? ఆయిల్ ఏమేమండి, వితౌట్ ఆయిల్ ప్లేన్ నాన్ అంటారండి. ప్లేన్ నాన్. ఇది తందూరి బట్టి అండి. ఇది న్యాచురల్ బట్టి. ఇది న్యాచురల్. ఇది కుండతో తయారు చేసిన బట్టి. ఇది నిప్పుల మీద కాలుస్తాం. ఇది వచ్చి నూనెతో ఏముండదు. ఎలా తయారు చేస్తారు? అదే మేకకాళ్ళు అండి. మేకకాళ్ళు సూప్ అండి. అది కూడా ఆయిల్ ఉంటుంది కదా దాంట్లో. లైట్ గా మసాలాస్, ఆయిల్, ఏదైనా జలుబు కానీ ఫీవర్ కానీ జస్ట్ అలాగే ఉంటే జస్ట్ మన సూప్ టైపు తాగడానికి తీసుకోవడం బాగుంటుందండి. క్వాలిటీ అయితే మీరు అదే మెయింటైన్ అవుతుందండి? ఇంకా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి 20 రూపీస్ అన్లిమిటెడ్ అండి. రోటీ అయితే దగ్గర 2 days ఉంటుందండి. ఇంటికి చాలా మంది ఎవరైనా తీసుకువెళ్తే ఒక 2 రోజులు ఇంటి దగ్గర పెట్టుకుని చికెన్ కర్రీస్ కానీ వెజ్ కర్రీ, నాన్ వెజ్ కర్రీ, ఏ కర్రీ ఏదైనా కూడా తినొచ్చండి వాళ్ళు. ఉదయం ఎన్నింటికి తీస్తుంటారు? ఉదయం దాదాపు 2:30-3 అలాగా తీస్తాం, ఓపెన్ చేస్తాం. ఎన్నింటి వరకు ఉంటారు? 7-8 వస్తారండి. బాగానే ఉంటారండి. బాగానే ఉంటారు. ఇది ఒకటే ఇంకా నాను మా షేర్వా. ఓకే, ఈ రెండింటితోనే నడుపుతున్నారు. ఇప్పుడు వచ్చేది మీరు కానీ మీ నాన్నగారు కానీ ఉంటారు? ఇద్దరు కలిసి చేసుకుంటారు. ఒక పూటేనండి? ఇంక మళ్ళీ సాయంత్రం ఉంటుందండి. సాయంత్రం 5 గంటల నుంచి మళ్ళీ 7-8 కల్లా మళ్ళీ క్లోజ్ అండి. ఒకటే బిజినెస్. దీని మీద క్వాలిటీని నమ్ముకుని ఇది ఏం చేస్తారు? ఇది అలాగా కష్టం. మీరు ఇంతకుముందు ఏం చేసేవారు మీ నాన్నగారు వీళ్ళ దగ్గర రాకముందు? నేను ఎడ్యుకేషన్ చేశానండి. ఏంటండి? నేను కాలేజీలో ఫ్యాకల్టీ కింద చేసేవాడిని. కరోనా వచ్చిన తర్వాత ఫ్యాకల్టీ అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ చేశాను. గ్రేట్. ఇప్పుడు చెప్పాలంటే ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇది మీకు. అంతే. కరోనా వచ్చింది కాబట్టి అప్పుడు కొంచెం ఏదో వర్క్ నేర్చుకోవడం అలాగా దీని మీద డిపెండ్ అయ్యి ఇప్పుడు మీ ఏదైతే ఉందో మీ పూర్వీకులు దాన్ని వారసత్వంగా కొనసాగిస్తున్నారు. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ ఇక్కడ దాన్ని మాత్రం నిలబెట్టారు. అవును సార్. చాలా సంతోషం అండి. అది ఇంచుమించు ఇది 50 సంవత్సరాల కిందటే అనుకుంటానండి. నిన్న మా అత్తో నగరం కార్పొరేషన్ బ్యాంక్ వెనకాల చెరువు దగ్గర మాదేమో
తూర్పుగోదావరి జిల్లా రాజోని మనం తాటిపూడి చెరువు కొట్టినది మా అత్తోటి ఇక్కడ. కానీ నాన్ రోటి చెరువు కట్టి చాలా బాగుంటుందండి. పెంటమ్మ హోటల్ అంటే వెరీ గుడ్, ఐ లైక్ ఇట్. ఫస్ట్ టైంలో ఇదే హోటల్ ఉండేదండి. ఫస్ట్ అవతల పక్కన పెట్టేవారు, అవతలకు మార్చారు. చాలా బాగుంది. ఎప్పుడు ఎనీటైం ఎప్పుడు బాగుంటుంది. డబ్బులు కాడు కూడా 10 రూపాయలు తక్కువైనా ఏం మాట్లాడకుండా వెళ్ళమ్మా తీసుకో అని చెప్పేసి అంటారు. చాలా బాగుంటుంది హోటల్. వెరీ గుడ్ ఇస్ అ ఫైవ్. నమస్తే అండి, మాది అమలాపురం నగరంలో. ఇక్కడ రోటీ పాయ ఫేమస్ అని ఎప్పటి నుంచి అంటున్నాం. ఈరోజు ఉదయం ఉంటుంది, దీని ప్రత్యేకత ఉదయం ఉంటుంది. అందుకని చెప్పి ఈరోజు టేస్ట్ చూడటానికి వచ్చామండి. చాలా అద్భుతంగా ఉంది టేస్ట్. అది దీనికి ఒక చరిత్ర ఉంది, ఎప్పటి నుంచో ఉంది. సుమారు 50 సంవత్సరాల నుంచి ఉంటుందంట ఇది. ఇక్కడ రూపాయి కాడి నుంచి స్టార్ట్ అయిందంట. ఇప్పుడు ఆయన జనం ఏమాత్రం తగ్గలేదు. ఇది రుచికరంగా ఉంది, చాలా బాగుంది. ఆరోగ్యానికి కూడా మంచిదండి ఇది. ఈ టేస్ట్ చూసాం ఎలా ఉంటుందని. అమలాపురం నుంచి వచ్చి చాలా బాగుందండి, రుచికరంగా ఉంది, అలాగే ఆరోగ్యానికి కూడా మంచిదంట. మీరు కూడా ట్రై చేయండి. మేకాల్ షేరు అండి అది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 50 ఏళ్ళు పైన. మీరు 45 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారు. మీరు తింటా ఉంటారా? మీరు తింటా ఉంటారు అప్పుడప్పుడు? ఇదండి వ్యూయర్స్, చూశారు కదా నగరంలోని పెంటమ్మ హోటల్. ఇటువైపు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడున్న నాణ్యమైన రోటీ పాయా షేర్వాని మీరు కూడా ప్రయత్నం చేయండి.